మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యమున, ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్, వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్. ఈ రోజు మన టాపిక్ వెయిట్ లాస్. ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కొంతమంది అయితే కొన్ని రకరకాల డైట్స్ ఏవైతే ఆన్లైన్లో వస్తూ ఉంటాయో ఆ డైట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ ఎంతకీ వెయిట్ లాస్ అవ్వరు. కొంతమంది మామూలుగా ఆన్లైన్లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటే అవన్నీ ప్రాక్టీసెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు, అయినా వెయిట్ లాస్ అవ్వరు. ఎందుకు అవ్వరు? వెయిట్ లాస్ అనేది మీ బాడీ పైన డిపెండ్ అవదండి, మీకున్న ప్రాబ్లమ్స్ పైన కూడా ఉంటుంది. ఎలా అంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మీరు పర్టికులర్ ప్రాబ్లం పైన అంటే రూట్ కాజ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఎలాంటి ప్రాక్టీసెస్ చేసినా కూడా వెయిట్ లాస్ అనేది అవ్వదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని లోపల తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది జరగదు. ఇంకొంతమందికి ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అయినా కూడా వాళ్ళ బాడీ ఏంటంటే ఎక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వరు, తక్కువ తిన్నా కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాల బాడీ టైప్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉన్నా కూడా వెయిట్ లాస్ అనేది జరగదు. సో ఇలా మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఆ ప్రాబ్లం పైన ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది. వెయిట్ లాస్ ఒక ఫిజికల్ ప్రాక్టీస్ తోనే జరగదు. మీకున్న లైఫ్ స్టైల్ చేంజింగ్ కానివ్వండి, మీకున్న ఫుడ్ చేంజింగ్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దానిపైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది ఏంటంటే మేము ఫిజికల్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నాము అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. కొంతమంది మేము అసలు కంప్లీట్గా ఫుడ్ తినట్లేదు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు. కొంతమంది మేము ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటున్నాము, కీటో డైట్ చేస్తున్నాము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పొరపాటు చేసి ఉంటారు. ప్రతి ఒక్క దాన్ని ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫిజికల్ లెవెల్ ప్రాక్టీస్ కొంతవరకు మాత్రమే ఇంపాక్ట్ చూపెడుతుంది, మీ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ చూపెడుతుంది మీ వెయిట్ లాస్ జర్నీలో. సో ఈ విధంగా మీకున్న ప్రాబ్లం పైన కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు ఈజీగా వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపెడుతున్నాను, అవి ఈజీగా మీ బాడీ మొత్తాన్ని ఒక షేప్ లో మెయింటైన్ చేసే విధంగా మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. చాలా మంది వెయిట్ లాస్ అంటారు, కానీ ఎవరు కూడా ఇంచ్ లాస్ అనేది మాత్రం కాన్సన్ట్రేట్ చేయరు. సో వెయిట్ లాస్ అనేది చాలా మంది బాడీలో ఎలా అంటే కొంతమందికి వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది, దాని ద్వారా వెయిట్ లాస్ అవుతారు. కొంతమందికి బోన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు. సో ఇట్స్ డజంట్ మ్యాటర్. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కరి బాడీ లోపల ఒక్కొక్క రకంగా ఉంటుంది. యాక్చువల్గా ఆడవాళ్ళలో వెయిట్ లాస్ అంటే ఏంటంటే బాడీని ఒక ప్రాపర్ షేప్ లో మెయింటైన్ చేసుకోవడం అనేది కరెక్ట్ వెయిట్ లాస్ అన్నమాట. అంటే హెల్దీగా మనం వెయిట్ లాస్ అవ్వాలి. మన స్కిన్ పైన కానివ్వండి, మన ఇంటర్నల్ హెల్త్ పైన కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం అంటే సైడ్ ఎఫెక్ట్స్ చూపకుండా అలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చెప్తున్నాను, ఆ ప్రాక్టీసెస్ ఏంటంటే కంప్లీట్ మీ బాడీ లోపల ఉన్న అంటే టాప్ టు బాటమ్ వరకు మీ బాడీని ఒక షేప్ గా మెయింటైన్ చేయడానికి చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో చాలా హ్యాపీగా, స్ట్రెస్ లెస్ గా, పాజిటివ్ మైండ్ తో ఈ ప్రాక్టీస్ ని రెగ్యులర్ గా చేయండి. ఖచ్చితంగా మీకు ఒక 3 months లోపల మీకు ఈజీగా రిజల్ట్ ఉంటుంది. మీ నార్మల్ డైట్ తీసుకుంటూ ఉంటూ ఈ ప్రాక్టీస్ అన్ని ఖచ్చితంగా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కన్సిస్టెన్సీగా, అంటే ఎక్కడ చీటింగ్ డే ఉంచకుండా, ఎక్కడ ఆపకుండా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ మీకు తప్పకుండా చూపెడుతుంది. సో ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇలా మీ రైట్ లెగ్ ని ముందు తీసుకోండి, బాడీని ఇలా స్ట్రైట్ గా ఉంచాలి. ఈ ప్రాక్టీస్ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ చూపెడుతుందని చెప్తున్నాను. మీ థైస్ దగ్గర ఫ్యాట్ కానివ్వండి, మీ హిప్స్ దగ్గర ఫ్యాట్ కానివ్వండి, మీ సైడ్లో ఫ్యాట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కరిగించుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇలా నెమ్మదిగా ఇన్హేల్ చేయండి, 2 చేతుల్ని ముందుకు తీసుకొని నెమ్మదిగా పైనకి స్ట్రెచ్ చేయండి. ఇలా పైనకి స్ట్రెచ్ చేసినప్పుడు కంప్లీట్గా మీ పొట్ట మొత్తం పైనకి స్ట్రెచ్ అవ్వాలి. మీ 2 చేతులు కూడా వెనకాలకి స్ట్రెచ్ అవుతూ బెండ్ చేయండి. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు కంప్లీట్. ఇక్కడ మీ హిప్ జాయింట్ దగ్గర కానివ్వండి, మీ పెల్విక్ జాయింట్ దగ్గర కానివ్వండి, కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. మీ లెగ్ వెనకాల స్ట్రెచ్ మొత్తం స్ట్రైట్గా ఉండాలి. ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా ముందుకి ఎంతవరకు స్ట్రెచ్ చేస్తారో అంతవరకు స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైనకి
ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా ముందుకి. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కంప్లీట్ మీకు వెనకాల లెగ్ అనేది ప్రాపర్ గా స్ట్రెచ్ అవుతుంది. మీ పొట్ట మొత్తం మీ థై పైన పడుతుంది. ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే స్పైన్ అండ్ లెగ్స్ బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ గా స్ట్రెచ్ అవుతాయి. ఇలా రిపీటెడ్ గా చేసుకోండి. కనీసం 20 నుంచి 30 సార్లు చేసుకోవాలి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇలా కుడికాలతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడమకాలను తీసుకొని ప్రాక్టీస్ చేద్దాము. మళ్ళీ ఎడమకాలు ముందు పెట్టుకోండి, కుడికాలని వెనకాల పెట్టుకోండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ నెమ్మదిగా ముందుకి బెండ్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా కంప్లీట్ గా ఇటువైపు కూడా కనీసం 30 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి మీ 2 చేతుల్ని ఇలా పెట్టేసుకోండి. ఫలకాసన్, ఫుల్ హ్యాండ్స్ ప్లాంక్ పోజ్. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ ఎల్బోని టచ్ చేయాలి మీ నీతో. ఇన్హేల్ తీసుకోండి, exhale, breathe in, breathe out, breathe in, breathe out. ఇలా కనీసం 20 నుంచి 30 సార్లు ఒక్కొక్క సైడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్ ప్రెషర్ వచ్చేసి మీ పొట్ట పైన పడుతుంది. థర్డ్ ప్రాక్టీస్ కంప్లీట్గా మీ పొట్ట పైన పడుకోండి. రిలాక్స్గా పడుకోండి. మీ 2 చేతుల్ని మీ షోల్డర్ పక్కన ఉంచాలి. మీ 2 కాళ్ళని వెనకాల వైపు క్లోజ్ చేసి ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మీ 2 చేతుల్ని కంప్లీట్గా వెనకాల వైపు మీ హిప్స్ పైన క్లోజ్ చేసి ఉంచాలి. బాడీని రిలాక్స్గా ఉంచండి. ఇన్హేల్ తీసుకోండి. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ ముందుకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా 10 నుంచి 15 సార్లు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ప్రెషర్ వచ్చేసి మీ వేస్ట్ పైన పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. మీ హిప్స్ అండ్ మీ వేస్ట్ అట్ ద సేమ్ టైం మీ పొట్ట అనేది కంప్లీట్గా ఇక్కడ సాగుతుంది అనమాట. ఇప్పుడు ఫోర్త్ ప్రాక్టీస్కి వెళ్దాము. ఈ పోస్చర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కౌంటర్ పోజ్ అనేది చేయాలి. ఎందుకంటే మన బాడీ లోపల ఒక స్పైన్ని మనం బెండ్ చేసినామంటే దానికి ఖచ్చితంగా కౌంటర్ పోజ్ అనేది ఫార్వర్డ్ బెండింగ్ ఉండాలి. సో నెమ్మదిగా శశంకాసనంలో రిలాక్స్ అయిపోండి. ఫోర్త్ ప్రాక్టీస్ వచ్చేసి నెమ్మదిగా మీ 2 కాళ్ళని ఇలా ఉంచుకోండి. నేను సైడ్ నుంచి చూపెడుతున్నాను. బాడీని కంప్లీట్గా ట్విస్ట్ చేస్తున్నాం. మనకి ఏదైతే సైడ్లో ఉన్న ఫ్యాట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవడానికి. ఇన్హేల్ తీసుకోండి. హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్, ట్విస్ట్. అపోజిట్ లెగ్ని మనం టచ్ చేయాలి. ఇన్హేల్, exhale, inhale, exhale. ఇలా రిపీటెడ్గా కనీసం 15 నుంచి 20 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఈ 4 ప్రాక్టీసెస్ మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే నెమ్మదిగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీసెస్తో పాటు మీ ఆహారపు అలవాట్లు కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ని కానీ చేంజ్ చేసుకొని మీరు వెయిట్ లాస్ని ఈజీగా పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.